హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకంటే ఈ రోజులలో మన వైపు మనకే కనబడదు కాబట్టి, ఏదో వేరే వాళ్ళ వైపు మనం చూస్తాం కాబట్టి, మన వైపు మనకు కాబట్టి కన కనబడదు కాబట్టి, మన సమస్యలు మనకు తెలియవు. వేరేళ్ళు మన సమస్యల్ని తెలుపుతారు అన్నట్లు కొందరు. అందుకోసం అనేసి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఏ సమస్య అయినా ఎప్పటికైనా కానీ, ఏది ఎప్పటికైనా కానీ భార్యాభర్తల మధ్యన అవి సమస్యలు ఉండనే ఉంటాయి. మనం ఎంత మంచి పని చేసుకపోయినా గానీ ఇంటికొన్న తర్వాత ఎక్కడికెళ్ళినావు? ఏం జేసినావు? మరి పొద్దున్నుంచి రాలేవు, అన్నం తినలేవు, పిల్లలంటే ఎలది, ఏం తెలది, మా పిల్లల పైన ప్రేమ తెలది, ఏం తెలది అంటూ ఉంటారన్నట్లు. ఎందుకంటే చెప్పన్నా, మనం పోయినామనుకో పిల్లలకి అన్నం వేస్తాము, పంటారు, తింటారు, పంటారు. అమ్మగారేమో టీవీ చూస్తది. ఆనాటిక ఈ భారతము, ఆ భారతము చూస్తూ ఉంటది. మనకేమో అవి నచ్చక మనం పండుకుంటాం. పండుకోక అమ్మగారేమో 11 గంటల దాకా టీవీ చూస్తూనే ఉంటది సీరియల్. ఎందుకంటే సీరియల్ చూడకపోతే మళ్ళా పరేషాన్ గదా! వాడు సీరియల్ తీసినోడు మళ్ళా నైట్‌లో వచ్చిన సీరియల్ ఎందుకు చూడలేవని కొడితే మళ్ళా పరేషాన్ అయితది గదా! అందుకోసమనే ప్రతి ఒక్కరికి బయట మనిషికి విలువ ఉంటది గానీ, ఇంట్లో ఎంత కోటీశ్వరుడైనా విలువ ఉండదు. అది యాక్టింగ్ పరంగానే. ఎంత లక్షాధిపతి అయినా, భిక్షాధిపతి అయినా అది యాక్టింగ్ పరంగానే గాబట్టి అందరికి అంటలేను. కొందరికి. మరి కొందరికి కూడా విలువ ఉంటది. మరి ప్రతి ఒక్కటి ఉంటది గాబట్టి వాళ్ళు అదృష్టవంతులు. కాబట్టి నేను అట్లా అంటలేను గాబట్టి మరి నిజమేనా? మరి పిల్లోడిని తయారు జేయాలంటే స్కూలుకు ఎన్నో బూతులు. ఎందుకు మరి వాడికి బర్డెన్‌లు అవన్నీ. వాడు మనోళ్ళని చూసే వాడు నేర్చుకొని ఖరాబయిపోతుండు. మరి పిల్లల్ని పండుకోవాలంటే, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి నిద్ర కావాలంటే, ప్రతి ఒక్కరికి ఏం జేయాలి? మంచి 8 గంటల నిద్ర చిన్న పిల్లలకివ్వాలి. ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా అనారోగ్య పాలైతున్నారు ఈ రోజులల్లా. చిప్సులు, అవి కుర్కురేలు అవి ఇవి మీ పిల్లలకు తినిపియకండి. అగర్ మీ పిల్లకు తినిపియాలనుకుంటే మీరు మార్కెట్ పోయినప్పుడు మీ పిల్లలకి ఏదేది కావాలనో అది తెచ్చి పెట్టండి. నాన్న రోజు ఒక బిస్కిట్ ప్యాకెట్ గాని తినండి. లేకపోతే అంతకంటే బిస్కిట్ ప్యాకెట్‌లో ఏముండేది అందులో పిండి, చక్కెర అంతే ఉంటాయి కాబట్టి నువ్వుల లడ్డూలు, పల్లి పట్టీలు, అదెప్పుడు ప్రొడక్టు తయారైంది, ఇష్యూ అయింది, ఎన్ని రోజుల దాకా పనిచేస్తది, ఏం కథ అవన్నీ చూసి మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్లయితే రోజొకటి తినండి అనాల. మళ్ళా ఈ రోజుల్లో చికెన్ అంటున్నారు. పోనీలే చికెన్ ఎందుకు ఆ గొడవ? మళ్ళా లేనిపోనిది మళ్ళా మనం మెసేజ్ పెడితే మరి చికెన్ తిని వాళ్ళు పరేషాన్ అయితే మళ్ళా అన్న మరి వీడియోలో పెట్టిండు చికెన్‌ది అనేసి అంటారు. కానీ కాకపోతే ఎవరికైతే కాలుష్యం ప్రాబ్లమ్ ఉంటదో 2 గుడ్లు ఉడకబెట్టుకొని తిని మరి గ్లాసెడు పాలు తాగితే కాలుష్యం దూరం. నడుము నొప్పి దూరం. ఇది వాస్తవమైన మాట. ఎందుకంటే నాకలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇది. ఏ డాక్టర్ దగ్గరికి పోయే అవసరం లేదు. ఏ పని లేదు. దానికి కాలుష్యానికి అట్లా. మనకు తెలిసి కూడా కొన్ని మనం చెయ్యం. ఎందుకంటే మనిషి సోమరిపోతు కదా! సోమరిపోతుతోటి తిరిగితే సోమరితరైతాడు. త త తయారైతాడు. అందుకోసమే ఎంత సోమరిగా ఉన్నా గాని మనం ట్రై చేస్తూనే ఉండాల. కింద పడ్డప్పుడు చిన్న పిల్లాడు కింద పడతాడు గదా! కింద పడ్డప్పుడు ఆడు లెవడానికి ట్రై చేస్తాడు. ఎందుకనో నేను కింద పడ్డా కాబట్టి లేస్తా అనేసి. అందుకోసమే మనం కూడా కింద పడ్డా లెవ్వడానికి ప్రయత్నించి ఉరకడానికి మన జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా ఉండాలి కాబట్టి మనలని ఎవ్వరు గుర్తించకపోయినా మన ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మన వాల్యూ మన ఇంటోళ్ళకి తెలదురో. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లాగా ఇంతే సంగతి. మన వాల్యూ బయటోళ్ళకి తెలుస్తది మనమంటే ఏంది. అంతే తప్ప మనం ముఖ్యంగా ఏందంటే మనము తాగుడుకి బానిస కావద్దు. పేకాటకి బానిస కావద్దు. ఇతర ఇంకా ఎక్స్‌ట్రా ఉన్నాయి చూడు. వాటికి బానిస కాకపోతేనే మనకు వాల్యూస్ బయటుంటది. అవిటికి మనము బానిస అయినామనుకో వాటికి కూడా బయట వాల్యూ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు మన పిల్లల్ని, మనము, మన ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించండి. ఎందుకంటే దుకాణపోడు మనకు ఫ్రీగా ఇస్తలేడు గదా! ఏదే గాని. కాబట్టి మనము ఆలోచించి కొనండి. మనకు ఏదేది అవసరం ఉంటదో
అదే కొనండి. ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఇంటికాడ. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంటికాడ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకు దుకాణాలకు పోయిన తర్వాత, షాపింగ్ మాల్‌లకు పోయిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా అదే సామాను కొనొచ్చు. టైం వేస్ట్ కాదు. ఏం కొందామబ్బా అనుకుంటా ఇట్లా అనుకున్నారనుకో అటే టైం వేస్ట్ అయితది కాబట్టి ప్రతి ఒక్కరు లిస్ట్ తయారు చేసుకొని 1 లిస్ట్ నంబర్ 1 అయిపోయింది పెట్టేయి సామానల్లా. ఇట్లా అని పెట్టుకున్నట్లయితే టైం వేస్ట్ కాదు. ఇంటికి త్వరగా వచ్చేస్తాం. కాబట్టి ముందే ఇప్పుడు మనకు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మరి మన పిల్లల్ని మనము కూడా మరి సరైనటువంటి నీళ్ళు తాగాలి. మరి ఖచ్చితంగా నెత్తికి టవల్‌నో గానీ, ఏదో గానీ పెట్టుకోండి. బైకుల పైన నడిపేవారు హెల్మెట్ పెట్టుకోండి. గ్లాసెస్ పెట్టుకోండి. కూలింగ్ గ్లాసెస్ ఖచ్చితంగా ఇది అతిగా స్పీడ్‌గా నడపకండి. జాగ్రత్త పోండి. మరి మన కోసం మన పిల్లలు, మన భార్యాభర్తలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాను. మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. అంటే బాయ్. ఓకే. బాయ్. ఉంటా మరి.